శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగ విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 5వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం సోమవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి నవమి, ఉదయం 8:27 వరకు. ఈరోజు నక్షత్రం మూల, రాత్రి 7:56 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 4:55 నుండి ఉదయం 6:23 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి మధ్యాహ్నం 3:55 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:38 నుండి ఉదయం 9:10 వరకు. ఈరోజు యమగండం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 2:12 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అలాగే ఈరోజు మీకు దైవానుగ్రహంతో వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. సమాజంలో కూడా ఈరోజు మీకు పలుకుబడి అధికంగా పెరుగుతుంది. అలాగే ఈరోజు మీకు సంతానం నుండి కూడా విద్యా విషయాలలో శుభవార్తలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు సోదరులతో కూడా మీరు సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో కూడా ఆశించిన పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలలో కూడా ఈరోజు విజయం పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లేని ఎడల ప్రమాదాలకు గురి కావాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు చిన్ననాటి మిత్రులతో కూడా మాట పట్టింపులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం ఉత్తమం. అంతేకాకుండా ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నములు కూడా ఈరోజు మీకు అంతగా అనుకూలించవు. దాయాదులతో కూడా ఆస్తి వివాదాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. లేని ఎడల అవి మీకు సమస్యలను సృష్టించి నష్టం వాటింపజేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఈరోజు మీకు ఊహించని చికాకులు పెరుగుతాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనకు గురి కావాల్సి రావచ్చు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అధికారులతో సమస్యలు తప్పవు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగకరంగా మారతాయి. బంధుమిత్రుల నుండి కూడా ఈరోజు మీరు శుభవార్తలను అందుకుంటారు. దాని కారణంగా మీ ఆనందం మరింత పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక కూడా ఈరోజు మీకు ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఈరోజు మీరు ఇంటా బయట అందరినీ ఆకట్టుకోగలుగుతారు. విలువైన గృహోపకరణాలను కూడా ఈరోజు మీరు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు మీరు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతానానికి కూడా నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు సజావుగా సాగుతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి కూడా అధికమవుతుంది. కుటుంబ వాతావరణం కూడా ఈరోజు మీకు గందరగోళంగా మారుతుంది. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనకు గురి కావాల్సి రావచ్చు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందగిస్తాయి. దానివలన మీకు మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అదనపు పనిభారం తప్పదు. అయినప్పటికీ ఈరోజు మీకు శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. అలాగే ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలకు గురి కావాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. బంధుమిత్రులతో కూడా ఈరోజు మీకు ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఈరోజు మీరు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందుల వలన ఈరోజు మీరు నూతన ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు మీరు ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. అలాగే ఈరోజు మీరు ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారాన్ని కూడా సేకరించగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. లేని ఎడల అనవసర వివాదాలు కలిగి బంధాలు క్షీణించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక ఈరోజు మీకు నిరాశ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఈరోజు మీరు దైవ దర్శనాలను కూడా చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు కూడా ఈరోజు మీకు అంతగా అనుకూలించవు. అంతేకాకుండా ఈరోజు మీరు వృధా ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. దాని వలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైన పనులను కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతానం కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కూడా ఇది అనుకూలమైన కాలంగా పరిగణించబడుతుంది. అలాగే ఈరోజు మీకు ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో కూడా అంచనాలను అందుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు సోదరులతో కూడా స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఈరోజు మీరు ముఖ్యమైన పనులను కూడా వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాటి యందు సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నష్టం చవిచూడవలసి రావచ్చు. ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని ఎడల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయట ఈరోజు మీకు చికాకులు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. స్నేహితుల నుంచి కూడా ఈరోజు మీకు అవసరానికి ధన సహాయం అందుతుంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగమును కూడా అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆప్తుల నుండి కూడా ఈరోజు మీరు శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. దాని వలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. వ్యాపారాలకు సంబంధించి వ్యాపారులకు నూతన పెట్టుబడులు కూడా ఈరోజు అందే అవకాశాలున్నాయి.